హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ ఆక్షన్ కన్నా ముందుగా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ప్లేయర్స్ని బట్టి వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఇంకా ప్లేయింగ్ లెవెన్ తర్వాత ఎలాంటి ప్లేయర్స్ కొంటే ఆప్షన్లో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ ఆఫ్ చూసండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ వేసేసండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ముందుగా మనం ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్లలో ఎలా ఉండొచ్చు అని మనం చూసుకుంటే, ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్, వన్ డౌన్లోకి వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, టూ డౌన్ చూసుకుంటే కెప్టెన్ డేవిడ్ ఆడెం మార్క్రమ్, ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి హెన్రిచ్ క్లాసెన్, ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7 చూసుకుంటే మార్కో జాన్సన్, నెంబర్ 8లోకి వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్, అండ్ ఇంకా నెంబర్ 9 భువనేశ్వర్, నెంబర్ 10 నటరాజన్, అండ్ లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి మయాంక్ మార్కండే. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా టీం చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కదా, ఎందుకంటే బౌలింగ్లో 6 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా మార్కులతో కలిపి 7 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా బ్యాటింగ్లో కూడా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇదే ప్లేయింగ్లో ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ చాలా మ్యాచెస్ అయితే ఆడారు, బట్ వాళ్ళు పాయింట్స్ టేబుల్ అయితే 10th ప్లేస్ అయితే ఉండటం జరిగింది. అలా ఎందుకు జరిగిందంటే, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అయితే లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా అయితే ఫెయిల్ అయిందని చెప్పాలి. అభిషేక్ శర్మ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, మనోడు ఏదో ఓకే ఆడాడు. మయాంక్ అగర్వాల్ని కూడా పెద్ద అమౌంట్ పెట్టుకున్నా ఇంపార్టెంట్ నాకు ఆడలేదు, ఆడిన నాకు కూడా మ్యాచ్ అయితే గెలవద్దు. ఇంకా రాహుల్ త్రిపాఠిని అయితే తన లాస్ట్ సీజన్ మొత్తం ఫెయిల్ అని చెప్పాలి, ఎందుకంటే 1-2 మ్యాచ్లు మినహాయిస్తే మిగతా మ్యాచెస్లో మనోడు ఫెయిల్ అయ్యాడు. ఇంకా 13 కోట్లు పెట్టుకున్నటువంటి హ్యారీ బ్రూక్ అయితే చాలా దారుణంగా అయితే ఆడాడు. సో అతనైతే రిలీజ్ చేసేసారు. సో అతనితో మనకి ఇంకా సంబంధం లేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఎంతో కొంత కష్టపడి మంచి టార్గెట్ బ్యాటింగ్లో చేసిన బౌలర్స్ రన్స్ లీక్ చేయడం వల్ల మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది. కొన్ని మ్యాచెస్ ఈజీగా చేంజ్ చేద్దాం అనుకున్న టైంలో లాస్ట్లో వికెట్లు పడిపోయి ఓడిపోయిన మ్యాచెస్ కూడా చాలా ఉన్నాయి. దానివల్ల ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 10th అయితే ఉండటం జరిగింది. సో ఇక లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఈ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి చూసుకుందాం. ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లేయర్స్ కొంటే వాళ్ళ టీం స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళు మ్యాచెస్ గెలుస్తారు అని మనం చూసుకుంటే, వాళ్ళ దగ్గర ప్రజెంట్ 34 కోట్లు అయితే ఉన్నాయి. ఈ 34 కోట్లతో వాళ్ళు 6 ప్లేయర్స్ అయితే కొనాల్సి ఉంది. దానిలో 3 ఇండియన్స్ అండ్ 3 ఫారిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈ 6 ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ కొంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయొచ్చు అంటే, ఫారిన్ ప్లేయర్స్లో ఒక మంచి బ్యాట్స్మెన్, ఒక మంచి ఆల్రౌండర్ అండ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్. ఇంకా ఇండియన్స్లో కూడా సేమ్ ఫారిన్ లాగానే ఒక మంచి బ్యాట్స్మెన్, ఒక మంచి ఆల్రౌండర్, ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కొనాల్సి ఉంది. ఈ 6 ప్లేయర్స్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకుంటే, ఫారిన్ ప్లేయర్స్లో బ్యాట్స్మెన్గా ట్రావిస్ హెడ్ని టార్గెట్ చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ హ్యారీ బ్రూక్ని ట్రై చేశారు, మొన్నటైతే ఫెయిల్ అయితే అయ్యాడు. అతనికి పెట్టినటువంటి 13 కోట్లే ట్రావిస్ హెడ్కి పెట్టారంటే సరిపోతుంది. మనోడు ఇంకా తక్కువ 10లోనే దొరికేయచ్చు. సో ట్రావిస్ హెడ్ని కన్ఫర్మ్గా టార్గెట్ చేయాలి. ఇంకా ఆల్రౌండర్స్గా అసరంగాన్ని కొంటే బాగుంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎస్ఆర్హెచ్ సరైన లెగ్ స్పిన్నర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో అసరంగా టార్గెట్ చేయాలి. ఇంకా ఫారిన్ బౌలర్ విషయానికి వచ్చేసరికి దొరికితే ప్యాట్ కమిన్స్ లేకపోతే మధుశంక, వీళ్ళిద్దరిలో ఒకరికుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నటువంటి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే మార్కో జెన్సన్ అండ్ ఫజల్ ఫారూఖీ మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే కష్టం. కాబట్టి ఆక్షన్లో ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కొనాలి కాబట్టి దొరికితే ప్యాట్ కమిన్స్, దొరకకపోతే మధుశంక, ఇద్దరు సూపర్ ప్లేయర్సే. ఇంకా ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే, ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా హర్షల్ పటేల్ టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న ప్రజెంట్ ఫాస్ట్ బౌలర్స్లో డెప్త్ ఓవర్స్లో బౌయి తప్ప మిగతా వాళ్ళంతా జస్ట్ ఓకేగా ఉన్నారు. కాబట్టి ఒక మంచి డెప్త్ ఓవర్ స్పెషలిస్ట్ అయితే కావాలి కాబట్టి సో హర్షల్ పటేల్ టార్గెట్ చేస్తే బాగుంటుంది. హర్షల్ పటేల్ ఆర్సీబీ తరపున గతంలో డెప్త్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. తన స్లోర్ వన్స్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి సో మన ఉప్పల్ స్టేడియంలో తన బౌలింగ్ కాస్త ఎఫెక్టివ్గా అయితే ఉండొచ్చు. ఇంకా బ్యాట్స్మెన్గా దొరికితే షారుఖ్ ఖాన్ చాలా మంచి ఆప్షన్, బట్ మనోడు ఎక్కువ అమౌంట్ వెళ్తారు. కానీ ఎస్ఆర్హెచ్ అయితే ఒక 5-6 కోట్ల వరకు అయితే మనోడి కోసం ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆల్రౌండర్ అయితే కావాలి, అది కూడా ఒక ఇండియన్ ఆల్రౌండర్. రీసెంట్ టైంలో ఎస్ఆర్హెచ్ ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి శశాంక్ సింగ్ అయితే సూపర్ అండ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో అదరగొడతారు కాబట్టి సో మనోడైతే తక్కువ బడ్జెట్లోనే ఎస్ఆర్హెచ్కి దొరికేస్తాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ అయితే తన ఫార్మర్ ప్లేయర్ని మళ్ళీ బైబ్యాక్ చేస్తే బాగుంటుంది. గాయస్, ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 34 కోట్లలో ఒక 10 కోట్లు ట్రావిస్ హెడ్కి పెట్టిన మిగిలినటువంటి 24 కోట్లలో 14 కోట్లు హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ కానీ మధుశంక కానీ ఈ ముగ్గురులో ఒక ఇద్దరి మీద కానీ ఇన్వెస్ట్ చేశారంటే బాగుంటుంది. ఇంకా 10 కోట్లు అయితే మిగిలి ఉంటుంది కాబట్టి ఇండియా నుంచి ప్లేయర్స్ని, ఇంకా ఫారిన్ నుంచి ఎవరైనా ఒక ప్లేయర్ని అయితే కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే పెద్ద అమౌంటే ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ప్లేయర్సే కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది. గాయస్, ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ ఆక్షన్లో
ఎలాంటి ప్లేయర్స్ కొంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం నేనైతే వీడియోలో క్లియర్గా చెప్పా. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను ఐపీఎల్కి సంబంధించి మనకి సెకండ్ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్ వాడు నేను ఎన్ని వీడియోస్ చేస్తే అన్ని వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే పంపట్లేదు. సో ఆ ఛానల్లో కూడా వీడియోస్ అయితే నేను మా బ్రదర్ ఇద్దరు రెగ్యులర్గా చేస్తున్నాం. సో అవి కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో ఛానల్ లింక్ అయితే పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.